రాష్ట్ర రాజకీయాల్లో రాజ్యసభ స్థానాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రానున్న జూన్ నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టింది. వచ్చే నెలలో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈసారి ఖాళీ కానున్న 4 స్థానాలు కూటమి పార్టీలకు దక్కే అవకాశం ఉండటంతో వాటి పంపకాలపై ఇప్పటికే అంతర్గతంగా చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ 4 స్థానాలను 3 కూటమి పార్టీల మధ్య సమన్వయంతో పంచుకునేలా ప్రాథమిక అంగీకారం కుదిరింది. ఇందులో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఒక సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఉన్న సభ్యులు అయిన వైసీపీ నాయకులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని మరియు టీడీపీకి చెందిన సానా సతీష్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సానా సతీష్ కి మరోసారి అవకాశం ఇచ్చే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మిగిలిన 3 స్థానాల విషయంలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమతుల్య సమీకరణాలను పాటించేలా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ తరపున ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పేరు బలంగా వినిపిస్తోంది. టీడీపీ తరపున ఎస్సీ లేదా బీసీ వర్గానికి చెందిన నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ పాలిట్ బ్యూరోలోని కీలక నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక జనసేన పార్టీలోనూ అభ్యర్థి ఎంపికపై చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. మొదటగా మెగా బ్రదర్ నాగబాబు పేరు వినిపించినప్పటికీ ఈసారి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలనే దిశగా నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ముందంజలో ఉండగా సినీ నిర్మాత అల్లు అరవింద్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ రాజ్యసభ ఎన్నికలు కూటమి పార్టీల మధ్య రాజకీయ సమన్వయం, సామాజిక సమీకరణాలకు ఒక పరీక్షగా మారనున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకునే తుది నిర్ణయం జనసేనలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.